జరిగింది సార్? కేదార్ కలవడానికి వెళ్ళిన హీరోయిన్ చనిపోయిందంట జేడి. కేదార్ మర్డర్ స్పాట్లో అదే టైంకి ఉండటం, ఇంట్లో పనిచేసే పని మనిషి వెళ్లేసరికి కేదార్ డెడ్ బాడీ పక్కనే ఉన్నాడంట. అందుకు సార్ కేదార్ని సస్పెక్ట్ కింద అరెస్ట్ చేయబోతున్నారట. జేడి, కూల్. కేదార్ని అరెస్ట్ చేయడం ఏంటి సార్? న్యాయం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాడినా, నిజం కోసం ప్రయత్నించినా కేదార్ మర్డర్ చేయడం ఏంటి సార్? తనని సస్పెక్ట్ గా అరెస్ట్ చేయడం ఏంటి? ముందు స్పాట్ కు వెళ్ళి ఏం జరిగిందో కనుక్కుందాం. కేదార్, ఏమైంది కేదార్? నువ్వు హీరోయిన్ మర్డర్ చేయడం ఏంటి? ఇక్కడ ఒక మనిషి ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడని తెలిసినా రాకపోవడం ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ఏదో సౌండ్ వచ్చింది. మేడం, 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 మేడం. మా అమ్మగారు చెప్పేశావా? లేదమ్మా. అమ్మగారు చెప్పేశావు? లేదమ్మా. నువ్వే చెప్పేశావు? లేదు. నేను వెళ్ళి అందరికీ చెప్పేస్తాను. అమ్మా, నేను చెప్పేది విను. మా అమ్మగారు చెప్పేశారు. ఎవరో ఇదంతా కావాలని చేసి కేదార్ నిరికించినట్టుంది సార్. కానీ కేదార్ ఇక్కడికి వస్తాడని మీ ఇద్దరికి తప్ప ఎవ్వరికీ తెలియదు కదా. మరి ఇంతలోనే ప్లాన్ చేసి ఎలా ఇరికిస్తారు? వాటికి సమాధానాలు వెతికితే కానీ అసలు హీరోయిన్ వెనుకున్న నిజాలు బయటపడవు సార్. అసలేం జరిగింది? కేదార్ అనే ఇతను హీరోయిన్ కలవడానికి వచ్చాడు మేడం. పని మనిషి హీరోయిన్ బిజీగా ఉందని చెప్పి వెయిట్ చేయమని చెప్పింది మేడం. ఇంతలోని ఇద్దరికి మాటా పెరిగిందో, ఇద్దరి మధ్య సంబంధం చెడిందో తెలియదు కానీ ఇతను హీరోయిన్ ని కత్తితో పొడిచి చంపేశాడు మేడం. జరిగింది చెప్పండి, ఊహించింది కాదు. పని మనిషి ఎక్కడుంది? లోపలుంది మేడం. తీసుకురండి. ఓకే మేడం. అమ్మా, మీరు చూసింది, మీకు తెలిసింది నిర్భయంగా చెప్పండి. అలాగేనమ్మా. మేడం గారి గదిలో నుంచి ఏదో శబ్దం రాగానే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఇతను అమ్మగారిని పొడిచి పక్కనే కూర్చుని అమ్మగారు బ్రతుకున్నారో లేదో చూస్తున్నాడు. కానిస్టేబుల్, రండమ్మా. ఆవిడ చెప్పిందంతా కరెక్టే గాని మీరు నన్ను చేరుకునే దారి ఈ చావుతో ముగిసిపోయింది జేడి. ఏమైంది సార్? హోమ్ మినిస్టర్ గారు దేని గురించి కాల్ చేశారు? నిన్ను ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా తీసేమని చెప్పారు. మరి ఎవరిని పెట్టమన్నారు? నన్ను మా బాబాయ్కి ఫుడ్ తీసుకొచ్చాను. జైన్ సార్, హోమ్ మినిస్టర్ గారు కేసు గురించి మొత్తం చెప్పారు సార్. మీరేం టెన్షన్ పడకండి సార్.
72 అవర్స్లో కేసు క్లోజ్ చేసే బాధ్యత నాది. ఎంతైనా తేల్చుకోవాల్సిన పాత లెక్కలు చాలా ఉన్నాయి. కానిస్టేబుల్స్, సస్పెక్ట్ ని బండెక్కించండి. బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. మీడియాని క్లియర్ చేయండి. అలాగే సార్. సార్, నేను ఏ నేరము చేయలేదు సార్. మీకు నిజం కావాలంటే మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు, మర్డర్ జరిగిన ప్లేస్లో. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన పరిస్థితిలో నేను లేను. సార్, నాకు తెలిసినంత వరకు ఈ మర్డర్ ఇతను చేయలేదు అనిపిస్తుంది. ఎవరో ఇదంతా కావాలని ప్రీ ప్లాన్డ్ గా చేశారనిపిస్తుంది. ప్లీజ్ మ్యామ్, మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి. ఐ విట్నెస్ ఉంది. ఇతనే మర్డర్ చేశాడంటానికి ఆధారాలు కూడా ఉన్నాయి. జస్ట్ ఇక మోటివ్ ఏంటో కనిపెడితే కేసు క్లోజ్ అయిపోయినట్టే. అది తెలుసుకోవాలంటే ఇతన్ని అరెస్ట్ చేయాల్సిందే. మన పద్ధతిలో అడగాల్సిందే. కానిస్టేబుల్ సార్, సార్, విత్ యువర్ పర్మిషన్. రాజేడి